ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుని యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉండును గాక. ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఇర్మియా గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 12వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడువు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడువు నీవే. నా వాద్యములను నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు సైన్యములకు అధిపతియగు తండ్రి నీతిమంతులను పరిశోధించుచున్నాడు. మరి ఏ రీతిగా పరిశోధిస్తాడు నీతిమంతుల్ని అంటే, ఆపద సమయాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మరి ఈ నీతిమంతులు ఏ రీతిగా దేవుని వైపు తిరిగారు. ఎన్ని ఆపదలు వస్తున్నాయి కదా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఎన్ని ఆపదలు ఇబ్బందులు వస్తున్నా సరే వారి నీతిని వారు ఎలా కాపాడుకుంటున్నారని చెప్పి దేవుడంట నీతిమంతుల కొరకు ఆయన పరిశీలనగా పరిశోధిస్తాడంట వారిని. ఎందుకంటే నీతిమంతులంటే ఆయనకి అంత ఇష్టం కాబట్టి. ఇంకోటి చూడండి, అంతరింద్రియములను హృదయమును చూచువాడు నీవే. ఎవరి అంతరింద్రియములను చూస్తాడైనా అంటే హృదయములోనున్న మరి లోపలున్న అంతరింద్రియములను కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే నీతిమంతుల పక్షమున వాద్యమాడువాడు కూడా ఆయనే. ఎందుకని? వారికి ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారి పక్షాన నిలబడతాడు. వారి వైపు తిరుగుతారు, వారిని చూస్తారు, వారు చేసే ప్రార్థన వింటారు, వారు మరి ఏ రీతిగా దినచర్య వారు సాగిస్తున్నారో ఇవన్నీ కూడా దేవుడు మరి వారి వైపే మరి ఎక్కువగా శ్రద్ధ కలిగే దేవుడిగా ఉంటాడు. అందుకే నీతిమంతులుగా ఉండటము ఎంతో కష్టము, కానీ అలా ఉండటమే ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఎంతో ధన్యత. ఎందుకు కష్టం అన్నానంటే, నీతిమంతులుగా పరిశుద్ధతగా ఉండటం కష్టమే, కానీ అలాగే ఉండాలి. దేవుడు ఆశించేది ఎట్లా అంటే నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకోటి లాస్ట్ వచనం చూడండి, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. ఎవరికి? నీతిమంతుల యొక్క శత్రువులకి. పరిశుద్ధంగా ఉన్న ఎవరైతే ఇబ్బందులు పెడతారో వారికి ప్రతిదండన దేవుడు చేస్తాడు. నీవు నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, మరి అవహేళనలు పడ్డావు, ఎన్నో బాధలు అనుభవించావు, ఎందరో నేను గురించి చాటుగా మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు, నీ గురించి చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూసి ఏం చేస్తాడంటే, ఇవన్నీ కూడా దేవుడు చూసి వారి ముందే నిన్ను అత్యధికంగా లేవనెత్తుతాడు. అప్పుడు వారికి ఏమవుతుంది? సిగ్గు, అవమానం వారికి కలుగుతుంది. ఆ రీతిగా దేవుడు చేస్తాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనము మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అని తండ్రిని మనం నమ్మాలి. ఇంకొకటి, నీతిమంతులను ఆయన పరిశోధిస్తున్నాడు కాబట్టి వారి హృదయం అనే అంతరింద్రియములను ఆయన చూస్తున్నాడు కాబట్టి వారి పక్షంలో దేవాది దేవుడు వాచ్యం ఆడుచున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించి జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండాలి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత స్తుతులయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి కలుగుచున్న ప్రతి శ్రమని జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని, వారి కృంగుదలని అయ్యా సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పక్షంలో నీ వాద్యమాడుచున్న విధానం బట్టి నీకే స్తోత్రములు. వారి హృదయాంతరంధ్రములు నా పరమ తండ్రి చూచిన దేవుడు నీవే నా పరమ తండ్రి. నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నా పరమ తండ్రి. ప్రతి దీనుల్ని ఎలుపుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని. అలాగే నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, పరిశుద్ధుని దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.